హాయ్ గైస్, రజాకర్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ అప్పుడెప్పుడు థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రోత్సాహం నాకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది. నాకు ఇటువంటి వీడియోస్ ని మరింత క్రియేట్ చేయడానికి అవకాశం ఇచ్చేటట్టు ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ మూవీని తీశారు అని మనకి మూవీ చూస్తేనే అర్థమైపోతుంది. చరిత్రని ఎక్కడా కూడాను మిస్లీడ్ చేయకుండా ఏం చెప్పాలనుకున్నారో అవి చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అటువంటి ప్రయత్నంలో ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవుతారు. కానీ ఈ మూవీలో చూస్తున్నంత సేపు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యారు అని అయితే ఫీలింగ్ కలగలేదు. స్వతంత్రం వచ్చిన టైంలో నిజాం వ్యవస్థాపకులు హైదరాబాద్ ని ఒక సపరేట్ దేశంగా ఉంచాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా హైదరాబాద్ మరియు దగ్గర దగ్గర 600 సంస్థానాలని ఏ విధంగా ఇండియాలోకి విలీనం చేయించారు. హైదరాబాద్ లో నిజాం పాలకులు హిందువుల్ని ఏ విధంగా ముస్లింల్లోకి మార్చే ప్రయత్నం చేశారు. కన్వర్ట్ అవ్వకపోతే వాళ్ళని ఏ విధంగా ఒప్పించారు. అలాంటివన్నీ చూపించే ప్రయత్నం అయితే ఈ మూవీలో జరిగింది. ఈ మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మూవీలో పెద్ద కాస్టింగ్ మనల్ని అలరిస్తుంది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో మూవీని తీసే ప్రయత్నం అయితే చేశారు. రజాకార్లు హిందువుల మీద చేసే దాడులు చూస్తుంటే వీళ్ళని ఏదైనా చేసేయాలి అనే ఒక ఎమోషనల్ గా మనం కూడా కనెక్ట్ అవుతాం. ఎమోషన్ క్యారీ అవటం ఈ మూవీలో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. ఆనభంగాలు చేయటం, మగవాళ్ళని అయితే కొట్టడం, ఇటువంటి సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి ఫస్ట్ హాఫ్ లో. చాలా వరకు రజాకార్లు ఏ విధంగా హిందువుల్ని బలవంతం చేసి ముస్లింల్లోకి మార్చే ప్రయత్నం చేశారు. నిజాం సంస్థానంలో హిందువులు ఎటువంటి కష్టాలు పడ్డారు, ఇలాంటి వాటిని మన కళ్ళకి కట్టేటట్లు చాలా బాగా వివరించారని చెప్పుకోవచ్చు. ఇక మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో చాలా రిపీటెడ్ గా అనిపిస్తాయి. కానీ అవి మనని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తాయి. ఎవరైతే హిస్టరీని తెలుసుకోవాలనుకుంటారో, ఎవరైతే హిస్టారికల్ మూవీస్ లైక్ చేస్తారో వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. అదర్వైజ్ కొంతవరకు ఈ మూవీ బోర్ కొట్టుతుంది అని చెప్పుకోవచ్చు. వన్ టైం వాచబుల్ గా ఈ మూవీని అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ చరిత్ర, నిజాం సంస్థానం ఏ విధంగా మన భారతదేశంలో విలీనమైంది, అలా విలీనం కావటానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేసింది అనేది కళ్ళకు కట్టేటట్లుగా మనకి చూపించే ప్రయత్నం చేశారు. సెకండ్ హాఫ్ లో స్లో అనిపించినప్పటికీ ఓవరాల్ గా అయితే మూవీ మాత్రం వన్ టైం గా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీకి నేను 2.75 అవుట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. మీరు